పండగ రోజు సేమియా చేసుకున్నాం కానీ తాగలేదండి. ఇంకా పాప అడిగితే ఇంకా సేమియా చేస్తున్నాను సేమియా పాలతో. వేడి నీళ్ళలో మరిగి చేస్తున్నానండి. నేను చేసే విధానం ఎలానే బియ్యం పాలు కాగుతుందండి, అవి చల్లార్చాలి. సేమియా వేయించేసానండి, వేయించినవి అన్నమాట. ఇవి నెయ్యి వేస్తున్నానండి, కొబ్బరిను కిస్మిస్ కొంచెం వేస్తున్నానండి. మేము ఎక్కువగా నెయ్యి తినము, నాకు ఇష్టం ఉండదండి నెయ్యి. కొబ్బరికి కిస్మిస్కి నెయ్యి వేపాలి కదా. నెయ్యి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఎందుకో కానీ నెయ్యి స్మెల్ కూడా నాకు పడదండి, ఎందుకో భరించలేను. చాలామంది నెయ్యి ఇష్టం అని ప్రాణం అంటారు, నాకు మాత్రం ఇష్టం ఉండదండి. మా పాప కంటే ఇష్టం అంట. ఈలోపు ఎక్కుతుండే వేగుతుంది కదండి, కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేపి. వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఈ వేడి నీళ్ళు సగ్గుబియ్యం వేస్తారండి. ఇప్పుడు ఇదిగోండి సగ్గుబియ్యం. నేను నానబెట్టినండి సగ్గుబియ్యం, ఎందుకో నాకు నానబెడితే ఇష్టం ఉండదు. బాగా మరిగించిన నీళ్ళలో అవి వేస్తే అవే ఉడికిపోతాయని నాకు అలా ఇష్టం అనమాట. అవే బాగా ఉడకాలని నానబెట్టి చేయటం మరి నాకు ఇష్టం ఉండదండి. 10 నిమిషాలు అవే ఉడికిపోతాయని ఇలా వేసేస్తాను. ఎండు కొబ్బరి వేగిందండి, బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి, ఇంకా వేస్తున్నాండి. మామూలు లేవు, ఇంక ఇవి ఉన్నాయి, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి బ్లాక్ కిస్మిస్ వేసేసాను. ఇవి కూడా వేగిపోయినాయండి, తీయాలి. ఇదిగోండి ఇంకెట్లా ఇవి వేపేసాను, కొబ్బరి వేపాను, కిస్మిస్ బ్లాక్ వేపేసేసానండి. ఇంక ఇవి మరుగుతున్నాయి అన్నమాట. పాలు చల్లార్చి పెట్టానండి, చల్లార్చడానికి ఫ్యాన్ వేసి పెట్టేశాను. ఫైనల్గా సేమియా కూడా ఉడికిపోయిందండి, అదిగోండి ఉడికిపోయింది. అదే సారీ, సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. ఇంక సేమియా వేసేస్తానండి. సగ్గుబియ్యం వేసేస్తున్నానండి. సారీ అండి, మళ్ళీ సేమియా వేసేసానండి. సగ్గుబియ్యం ఉడికిపోయింది, సేమియా అన్నమాట. చల్లారిపోయి ఉంటాయి మా పాలు.
అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉంటారండి. మళ్ళీ అడుగంటితే బాగోదు కదా. కాలిపోతే తీసుకురా పాలు. చిన్నడా తీసుకొచ్చావా? యాలక్కాయల పొడి కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి వేపుకున్న కొబ్బరిను బ్లాక్ కిస్మిస్ వేసేసుకున్నాను. కబోర్డ్లో పంచదార డబ్బా ఉంతామా? కబోర్డ్లో పంచదార డబ్బా. పంచదార కూడా వేసేస్తున్నానండి. నేను అలా కొలతే ఉండదు, నాకు వచ్చినట్టుగా వేసేస్తాను మ్యాక్సిమం. మళ్ళీ ఇంకో రెండోసారి వేయను. ఇంకా పంచదార వేసేసానండి. ఇంకా అది కరిగితే పాలు పోయటమేనండి, అంతేనండి. ఫైనల్గా పాలు పోసేస్తానండి. చూసి మళ్ళీ పోస్తాను. మా అమ్మకి ఇష్టం అండి, చాలా ఇష్టం. మా అమ్మకి ఇలా చేసిస్తే తీసుకెళ్తానండి కొంచెం. ఫైనల్గా మా పాలు సేమి అయిపోయిందండి. ఉన్న మొత్తం పాలు పోసేసేసాను అనమాట. మా అన్నయ్యకి కాల్ చేసి వస్తాను అంటే పంపిస్తాను, లేదంటే మేము ఎటు చర్చికి వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి రండి, చర్చికి వెళ్ళేది. ఇంకా అమ్మకు పోసిస్తానండి. ఫైనల్గా ఇదిగోండి మా సేమ్యా. ఫైనల్గా మా సేమ్యా అయిపోయిందండి. ఇదిగోండి మా పాల సేమ్యా ఫైనల్గా ఇలా అయిపోయిందండి. టమాటా చట్నీ చేశానండి. అమ్మ వాళ్ళకి క్యారేజ్ కట్టానండి. మా వారికి, మా నాన్నకి, మా అమ్మకి ముగ్గురికి క్యారేజ్ కట్టాను. ఇంకా వాళ్ళకి కట్టిన మజ్జిగ కూడా చేశానండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, డైలీ మజ్జిగ పెడుతున్నానండి వాళ్ళకి. ఆ తర్వాత మా వారు వచ్చి క్యారేజ్ తీసుకెళ్ళిపోయాడు. మధ్య నుంచి వాతావరణం చూడండి, చేంజ్ బాగా ముగ్గు పట్టింది, వర్షం కూడా పడిందండి. ఈరోజు స్పెషల్ ఒకటి ఉందండి, మా అన్నయ్య పుట్టినరోజు. దాని మొహం కనబడి చేయండి. నెక్స్ట్ షణ్ము పెట్టు, ఇటు తిరగాల. ఇంట్లో తయారు చేసిన కేక్ అన్నమాట. చేసినావా మా వదిన పెడతా. ఇప్పుడు మొన్న కట్ చేస్తాడు కేక్. బాగా నిద్ర అడ్డలే ప్లస్ కూతురు పెట్టింది. పెట్టు చిన్నడా, మామయ్య పెట్టు. చిన్న ముక్క తీయండి.
నువ్వు మావి పెట్టు. ఇది చూడండి. అమ్మా నువ్వు వెళ్ళాలమ్మా. అబ్బా మా అమ్మ కొడుక్కి ఆ. ఇక్కడ చూడండి మా అన్నయ్యకి నేను కేక్ పెడుతుంటే మా అన్నయ్య చూడండి నా ఏది కొలికేస్తుంది. ఈ ఈ వీడియో నిన్న వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్